శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మోహనవాణి ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి భగవద్బంధువులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున రామాయణం ఎందుకు చదవాలి అనే విషయాన్ని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రామాయణం ఇప్పటిది కాదు. ఇప్పుడు మనం ఉన్నది 28వ కలియుగంలో, 28వ మహాయుగానికి సంబంధించిన కలియుగంలో ఉన్నాం. రామాయణం జరిగింది ఎప్పుడు? 24వ మహాయుగంలో, త్రేతాయుగంలో జరిగింది. అంటే 25, 26, 27 3 మహాయుగాలు పూర్తయిపోయి 4వ మహాయుగంలో కలియుగం చివరిలో ఉన్నాం మనం. అంటే ఏమిటి అర్థం? ఒక మహాయుగం అంటే 43,20,000 సంవత్సరాలు. మరి 3 మహాయుగాలు గడిచిపోయినాయి. మరి 24వ మహాయుగంలో ద్వాపరయుగం పోయింది, కలియుగం పోయింది. ఈ 28వ మహాయుగంలో కూడా మనం 3 యుగాలు పూర్తయి 4వ యుగం కలియుగంలో ఉన్నాం. అంటే 1,500,000 సంవత్సరాలకి సుమారుగా ముందు జరిగినటువంటి రామాయణం ఇంకా మన యొక్క జీవనాడిగా ఉన్నది. అంటే మరి రామాయణం ఎందుకు చదవాలో తెలిస్తే కదా. ఎందుకు ఈ విధంగా మన యొక్క నరాల్లో జీర్ణించుకుపోయింది రాముడి యొక్క వైభవం. అయితే ఈ రామాయణంలో మొత్తం 600 సర్గలు, 7 కాండలు ఉన్నాయి. 24,000 శ్లోకాలు. అందులో వాల్మీకి మహర్షి కూడా ప్రతి 1000 శ్లోకాలకి గాయత్రి మంత్రంలో ఉండేటటువంటి ఒక బీజాక్షరాన్ని నిక్షిప్తం చేసి రాశారు. మొదటి శ్లోకం చూస్తే తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రశ్చ వాల్మీకిర్ మునిపుంగవం అని మొట్టమొదటి శ్లోకం. తత్స వితుర్వరేణ్యం అనేటువంటి గాయత్రి మంత్రంలో తకారంతో మొదలుపెట్టారు. కాబట్టి రామాయణానికి మానవుణ్ణి పరిపూర్ణ వ్యక్తిగా మార్చేటటువంటి శక్తి ఉంది. ఆ స్ఫూర్తి పదాల యొక్క ఆడంబరం వల్ల, పక్షానికో పౌర్ణానికో చదువుకునేటటువంటి గ్రంథం మాత్రం కాదు. జీవితాంతం వెన్నంటి నిలబడుతుంది రామాయణం. ఈ రోజుల్లో చూస్తే చిన్న చిన్న కష్టాలకే ఆత్మహత్య చేసుకునేవాళ్ళనేటువంటి ఆలోచనలు వస్తున్నాయి నేటి యువతరానికి మరీ ఎక్కువగా. అటువంటి దిక్కుమాలిన ఆలోచనలు రాకుండా చేస్తుంది రామాయణం. 1-2 చిన్న చిన్న అపోహలతోనే బంధాలు బీటలు వారిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. అటువంటివి రామాయణం చదివితే రావు. ఆస్తిపాస్తుల కోసం అన్నదమ్ములతో తగవులు కూడా పెట్టుకోం. దశరథ మహారాజు పుత్రుడైనటువంటి రామచంద్రుడు ఎన్ని కష్టాలు అనుభవించాడు, ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నాడు. రేపు పట్టాభిషేకం అని చెప్పాడు తండ్రి. రాత్రి గడిచింది.
మరుసటి రోజు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్లాలనే వార్త, పిడుగులాంటి వార్త. రాజ్యాన్ని కోల్పోయినాడు. కట్టుబట్టలతోటి, భార్యతోటి, తమ్ముడు లక్ష్మణుడితోటి అడవులకు వెళ్లాల్సి వచ్చింది. తాను అడవికి వెళ్ళినటువంటి రోజులు గడవక ముందే తండ్రిని కోల్పోయినాడు. 13 ఏళ్లు అరణ్యాలలో నివాసం చేసిన తర్వాత భార్య దూరం అయిపోయింది సంవత్సరం పాటు. యుద్ధం జరిగేటప్పుడు రావణాసురుడితోటి లక్ష్మణస్వామి కూడా ప్రాణాపాయంలో పడిపోయినాడు. అయినా ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టలా రాముడు. ఓటమిని అంగీకరించలేదు. వానర సైన్యాన్ని కూడగట్టుకున్నాడు. సముద్రాన్ని వారధిగట్టి మరీ లంఘించారు. లంకకు చేరుకున్నాడు. మహాశక్తివంతుడైనటువంటి, తపస్సంపన్నుడైనటువంటి రావణాసురుడితో యుద్ధం చేశాడు. గెలిచాడు. ప్రజల యొక్క హృదయాల్లో నిలిచిపోయాడు. అదే గొప్ప పోరాట పటిమ. అది రాముడి నుంచి మనం చూసుకుని నేర్చుకోవాలి. మామూలుగా అంటుంటారు, రాముడు దేవుడు కదా అందుకని అన్నీ చేశాడు అని. రాముడితో మనకు పోలికేమిటి అనుకోవడానికి వీల్లేదు. ఎందుకని? రాముడు ఎక్కడ కూడా తాను దేవుణ్ణని చెప్పుకోలేదు. కృష్ణ పరమాత్మ చూపించినట్టు లీలలు చేయలేదు, మహిమలు చూపించల. యుద్ధం పూర్తి అయిపోయింది. ఇంకా రాముడు తన యొక్క అవతార కార్యక్రమం చెప్పచ్చు. ఇంద్రుడు అడిగినా కూడా ఆయన నువ్వు పరమాత్మవి, శ్రీమన్నారాయణుడివి అన్నాడు ఇంద్రుడు. కానీ ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని చెప్పాడు రాముడు. అవన్నీ నాకు తెలియదు, నేను మానవ మాతృణ్ణి, దశరథ మహారాజు యొక్క పుత్రుణ్ణి అని మాత్రమే చెప్పాడు. అలాగే చెప్పటమే కాదు, తాను దైవాంశ సంభూతుడిలాగా లీలలు చేయలేదు, ప్రవర్తించల. మనిషిలో ఉండేటటువంటి సాధారణమైనటువంటి ఉద్వేగాలన్నీ రాముడిలో ఉన్నాయి. సీతాపహరణం జరిగినప్పుడు సమస్త భూమండలాన్ని నాశనం చేస్తానన్నాడు. 3 రోజులు ప్రాయోపవేశం చేసినా కూడా సముద్రుడు దయదలసల. అప్పుడు సముద్రుడిని ఇంకింపజేస్తానని బాణం తీశాడు రాముడు. అంతే తప్ప ఎక్కడా మహిమలు చాటలేదు. అయితే రాముడు నమ్మింది కేవలం ధర్మాన్ని, సత్యాన్ని ఆచరించాడు. అందుకనే మారీచుడనేటువంటి రాక్షసుడు కూడా రావణాసురుడితో చెప్తూ, రామో విగ్రహవాన్ ధర్మః సాధు సత్య పరాక్రమగా అన్నాడు. మానవులు పొగట్టం గొప్పే ఉంది, భక్తులు పొగట్టం గొప్ప కాదు. దుర్మార్గుడైనటువంటి రాక్షసుడే రాముణ్ణి పోతపోసినటువంటి ధర్మం విగ్రహం అన్నాడు. అందుకనే రాముడు పురుషోత్తముడైనాడు. రామాయణం అంటే అర్థం ఏంటి అంటే రాముడు నడిచినటువంటి దారి అని. రామస్య అయనం రామాయణం. వాల్మీకి రామాయణం గనక చదవకపోతే ఒక విలువైనటువంటి మార్గం శాశ్వతంగా మనకి మూసుకుపోతుంది. రామాయణం నిజంగానే ఒక మహాకావ్యం. ఇందులో ఉండేటటువంటి కాండలు ఉంటాయి, 7 కాండలు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. అలాగే ఈ కాండలలో ఉండే వాటిని సర్గలు అంటారు. భారతంలో అయితే అధ్యాయాలు అంటారు. ఇందులో సర్గ. ప్రతి సర్గలో కొన్ని శ్లోకాలు ఉంటాయి. రామాయణం పేరుకు చూస్తే రామకథే, కానీ అందులో నదులు, పర్వతాలు, అడవులు, వివిధ దేశాలు, అనేక లోకాలు, ఇవన్నీ మనకు ప్రస్తావనకు వస్తాయి. కిష్కింధకాండ చూస్తే ఉంటాయి ఇవన్నీ. భిన్న జాతుల యొక్క మనుష్యులని, వృక్షాలని, పశుపక్షాదులని పరిచయం చేశాడు వాల్మీకి మహర్షి.
ఎంతోమంది రాజులు తారసపడతారు, వాళ్ళ వంశాలు తెలుస్తాయి. ఆ ప్రకారంగా రామాయణంలో చరిత్ర ఉంది, భూగోళం ఉంది. సుగ్రీవుడు 4 దిక్కులకి సీతాన్వేషణ కోసం వానరులను పంపించేటప్పుడు ఆ దిక్కు చివర దాకా ఉండేటటువంటివన్నీ చెప్తాడు. కిష్కింధకాండలో వస్తాయి ఇవన్నీ. అలాగే జీవజంతు శాస్త్రాలు రామాయణంలో ఉన్నాయి. ఇక మంచి చెడుల విషయానికి వస్తే ఈ గ్రంథం అచ్చమైనటువంటి విలువలు కలిగినటువంటి వాచకం. యుద్ధ వ్యూహాలున్నాయి, రణతంత్రాలు ఉన్నాయి. వాటిని ఈరోజు రాజకీయాలుగా అన్వయించుకొని పొలిటికల్ సైన్స్ లేకపోతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్తో అనుబంధంగా చేరిస్తే గనక ప్రభుత్వాలు యువతకి ఎంతో ప్రయోజనం అవుతుంది. అందులో ఈ రామాయణంలో ప్రపంచాన్ని వర్ణించారు కాబట్టి అంతరిక్ష శాస్త్రంగానూ మనం పరిగణించవచ్చు. మొత్తంగా చూస్తే రామాయణం సమగ్రమైనటువంటి విజ్ఞాన సర్వస్వం, ఎన్సైక్లోపీడియా అంటాం కదా, అది. సకల శాస్త్రాల యొక్క సారం వాల్మీకి మహర్షి రామాయణాన్ని రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకానికో రావణ సంహారానికో పరిమితం చేయలేదు. సకల వేదాల సారాన్ని, ఉపనిషత్తుల రహస్యాలని అద్భుతంగా ఇముడ్చాడు రామాయణంలో. అందుకనే వేదోపబ్రహ్మణం అన్నారు. వేద ఉప బ్రహ్మణం, జృంభణం. ఇందులో వ్యక్తి ధర్మాలున్నాయి, రాజధర్మాలున్నాయి, పుత్రధర్మాలున్నాయి, పత్ని ధర్మాలున్నాయి, పతి ధర్మాలు ఉన్నాయి. అన్నింటికీ మించి మానవ ధర్మం ఉంది. సీతారామ కళ్యాణంలో బాలకాండ, జనకుడు రామచంద్రమూర్తి ధనస్సుని భగ్నం చేసి గెలుచుకున్నాడు కదా పణస్వయంవరంలో. సీతమ్మను అప్పగిస్తూ పెళ్లి సమయంలో ఛాయేవా అనుగతా సదా అన్నాడు. ఓ రామా, ఇక నుంచి మా కూతురు సీతమ్మ నిన్ను నీడలాగా అనుసరిస్తుంది, ఈమె నీకు సహధర్మచారిణి అన్నాడు. అంటే సీతమ్మ రాముడికి నీడ అంటే ఏమిటి? ఒక వ్యక్తి నడుస్తూ ఉంటే నీడ కూడా తన వెంటే వస్తూ ఉంటుంది. ఇంతకు మించినటువంటి వివాహ ధర్మం ఎక్కడ ఉంది, దేంట్లో చెప్పారు చెప్పండి? క్షణికమైన మోహాలు, పై మెరుగులు జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేస్తాయో హృదయాలకు హత్తుకునేలాగా వివరించాడు వాల్మీకి మహర్షి. అలాగే ఎన్నో ఉపమాలంకారాలు వేశాడు. ఎంతో విజ్ఞురాలు సీతమ్మ, అయోనిజ. అయినా కూడా బంగారపు మీద వ్యామోహంతో బంగారు లేడిని చూడగానే సీత మనస్సు వశం తప్పిపోయింది. చర్మణా హృతచేతన అన్నారు. మహాపండితుడైనటువంటి రావణుడు కూడా బంగారపు బొమ్మలా ఉన్నటువంటి సీతమ్మను చూసి చూడంగానే మనసు పారేసుకున్నాడు, మోహావేశానికి గురయ్యాడు. నిభాయించుకోలేనటువంటి ఓ చిన్న బలహీనతే సీతమ్మని రాముడికి దూరం చేసింది. బంగారు లేడిని కోరుకున్నది, భగవంతుడిని విడిచిపెట్టింది, దూరం అయిపోయింది. రావణాసురుడు సీతమ్మను కోరుకున్నాడు, ధర్మానికి దూరం అయిపోయినాడు అని వాల్మీకుల వారు పోలుస్తారు. నేటి కాలపు అమాయకపు సీతమ్మలకి, దురహంకారులైనటువంటి రావణులకి పరోక్షంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు వాల్మీకి మహర్షి. సాధారణంగా మానవులు తీయగా ఉండే మాటలే నమ్ముతాం. అవి అబద్ధాలైనా సరే ఆనందంగా ఆస్వాదిస్తాం. మనకు అయిష్టమైనటువంటి సత్యాలని ఆమోదించడానికి ఏనాడు సాహసం చెయ్యం. రావణుడు అంతే. కాబట్టే మారీచుడు చెప్పినటువంటి మంచి మాటలు దశకంఠుడి యొక్క చెవికి ఎక్కలేదు.
సులభ్య పురుషారాజన్ సతతం ప్రియవాదిన అన్నాడు. రావణ, తీయటి మాటలు చెప్పేవాళ్ళు ఎక్కడైనా దొరుకుతారు. నాలాగా కఠినమైనటువంటి వాస్తవాలు వివరించి మరీ హెచ్చరిక చేసేవాళ్ళు మాత్రం అరుదుగా ఉంటారు. దయచేసి సమస్య తీవ్రతను అర్థం చేసుకో అంటూ జరగబోయేటటువంటి తీవ్ర పరిణామాలని కళ్ళకు కట్టినట్టు చెప్పాడు మారీచుడు. ఏ అహంకారి మంచి మాటలు పట్టించుకోడు కదా. దీంతో తమ యొక్క గోతి తామే తవ్వుకుంటారు, తమ యొక్క పతనానికి తామే కారణం అవుతారు. రాముడి యొక్క శరాఘాతానికి ఒకే ఒక్క బాణం నేలకూలాడు వాలి. చివరి మాటగా అడిగాడు, రామా, నా కొడుకు అంగదుడికి హితోపదేశం చేస్తావా అని అడిగాడు. తాను కూడా కొంత హితోపదేశం చేశాడు. వాలి ఏమన్నాడు చూడండి. ఎవరి మీద మితిమీరినటువంటి ప్రేమ చూపించవద్దు అన్నాడు. ఎవరిని అతిగా ద్వేషించవద్దు అన్నాడు. వాలి అతిగా ద్వేషించాడు సుగ్రీవుణ్ణి. అలాగే ఇంకొక మంచి మాట ఉంది. కృతేచ ప్రతికర్తవ్యం ఏషధర్మ సనాతన అన్నాడు మైనాకుడు. అంటే నాయన, చేసిన మేలు ఏనాడు ఎవ్వడూ మరిచిపోకూడదు, అది కర్తవ్యం, అది సనాతనమైన ధర్మం అని చెప్పాడు. ఇంకొక మంచి మాట, కృతజ్ఞే నాస్తి నిష్కృతి అన్నాడు. ఇతరులు చేసినటువంటి మంచిని మరిచిపోవడం మహాపాపం, దానికి పరిహారం లేనే లేదు అన్నాడు. అంటే చేసిన మేలు మరిచిపోవడం కృతజ్ఞత, దానికి ఎటువంటి పరిహారం లేదు అన్నాడు. అలాగే మరొక సుభాషితం చూడండి. సర్వథా సుకరం మిత్రం దుష్కరం. స్నేహం చేయడం సులభమే, కానీ దాన్ని నిలబెట్టుకోవటమే మహా కష్టం అంటాడు. ఇవాళ ఉద్యోగాల్లో ప్రమోషన్లు రాలేదనో, ఇంక్రిమెంట్లు రాలేదనో పని మానేసి మరీ బాధపడిపోయేటటువంటి కెరీర్ జీవులున్నారు. వాళ్ళందరికీ ఒక గెలుపు మార్గం చెప్పాడు వాల్మీకుల వారు. అంటే యజమాని యొక్క మనస్సు ఎట్లా గెలుచుకోవాలో బోధించాడు. రాముడిని మించినటువంటి యజమాని, హనుమంతుడిని మించినటువంటి దాసుడు ఈ ప్రపంచంలో ఎక్కడుంటారు? హనుమంతుడు ప్రాజెక్ట్ లంక చేపట్టాడు కదా. విజయవంతమైన సందర్భంలో రాముడు ఆంజనేయుణ్ణి ఒక మంచి ఉద్యోగిగా గుర్తించాడు, దూతగా. యజమాని యొక్క అంచనాలకు మించి పనిచేసేవాడే ఉత్తమ సేవకుడు. సమర్థత ఉండి కూడా ఒళ్ళు దాచుకొని ఉంటాడే వాడు అధమ స్థాయికి చెందినవాడు అంటూ మనకి సాఫ్ట్వేర్లో అప్రైజల్ రిపోర్ట్ అని ఉంటుంది. దానికి పనికొచ్చేటటువంటి ఒక గొప్ప కొలమానాన్ని అందించాడు ఆదికవి వాల్మీకి. మనం ఇవాళ సినిమాలు చూసి పంచి డైలాగులుగా చెప్పుకొని మురిసిపోతూ ఉంటాం. అటువంటి సంభాషణల్ని తలదన్నేటటువంటి వాక్యాలు రామాయణంలో ఎన్నో ఉన్నాయి. మనోఫలకం మీద ఆ దృశ్యాన్ని ఊహించుకోగలిగితే గ్రాఫిక్స్ కోసమో ఎఫెక్ట్స్ కోసమో హాలీవుడ్ సినిమాలు చూసి మన సమయాన్ని వృధా చేసుకోవాల్సిన పరిస్థితి రాదు. హనుమంతుడు శింసుపా వృక్షం మీద కూర్చున్నాడు, సీతాదేవి కింద కూర్చొని. ఎలా ఉన్నది సీతాదేవి? ముక్కలైపోయినటువంటి విశ్వాసంలాగా ఉన్నది అనుకున్నాడు అమ్మను చూసి. పాద్యమి నాటి వేద విద్యలాగా ఉన్నది అన్నాడు. పొడి మాటల్లో ఎంత పదునైనటువంటి వ్యక్తీకరణ చూడండి. సుందరకాండలో అద్భుతమైన వర్ణనలుంటాయి.
రావణాసురుడు అపహరించే సమయానికి అమ్మవారు పసుపు పచ్చని చీరలో ఉంది. ఆకాశంలో పుష్పక విమానంలో ఎగిరిపోతూ ఉంటే ఆ గాలికి చీర కొంగు రెపరెపలాడుతోంది. పక్కనే నల్లగా అంతెత్తైనటువంటి రావణాసురుడున్నాడు. ఆ దృశ్యం ఏదో పర్వతం మీద మంటలు అంటుకున్నట్లుగా ఉన్నది అని గొప్ప వర్ణన చేశాడు. చూసారా, వాడు కొండైతే అమ్మవారు మండుతున్నటువంటి అగ్నిశిఖ. ఒరే అగ్నిశిఖను తీసుకెళ్తున్నావు అనేటువంటి అంతరార్థం వచ్చేటట్టు చెప్పాడు అక్కడ. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోగానే దశరథ మహారాజు దుఃఖంలో మునిగిపోయినాడు. అనారోగ్యం కబళిస్తుంది, చూపు మందగిస్తుంది. ఆ విషాదకర సన్నివేశంలో కౌసల్యతో ఒక్క మాట అంటాడు దశరథ మహారాజు. ఓ కౌసల్య, రాముడు నా కనుపాప, అతడితో పాటు నా చూపు కూడా వెళ్ళిపోయింది అన్నాడు. అనుబంధవాచకం. రాముడు భారతీయుల యొక్క కుటుంబ సభ్యుడు, గురువు, దేవుడు, సమస్తం రాముడే మనకి. భార్య భర్తలో రాముడిని చూసుకుంటుంది. ఇవాళ తమ్ముడు తన అన్నలో రాముడిని చూసుకుంటాడు. తండ్రి రాముణ్ణి తన కొడుకు రూపంలో చూసుకుంటాడు. కానీ ఇవాళ నేతలు ఉన్నారే, వాళ్ళు మాత్రం రాముణ్ణి ఆదర్శంగా తీసుకొని మాత్రం పరిపాలించరు. ఎలక్షన్ ముందు మాత్రం చెబుతారు రామరాజ్యం తెస్తామని. ఇవాళ జాతి రామాయణాన్ని దూరం చేసుకోకూడదు. దూరం చేసుకుంటే ఆ జీవితాల్లో సంక్షోభం మొదలవుతుంది. బంధాలు బీటలు పడిపోతాయి, అనుబంధాలని ఆస్తులు మింగిపారేస్తాయి. అది ఎంత నీచమైన చర్యో రాముడే సెలవిచ్చాడు. తమను కలవడానికి వస్తున్న భరతుడిని చూసి దండయాత్రకు వచ్చాడేమోనని శంకించాడు లక్ష్మణస్వామి. ఆ దాడిని ఎదుర్కోవడానికి ఆయుధాలు సిద్ధం చేసుకున్నాడు. ఆ సందర్భంలో రాముడు చెప్పాడు అద్భుతమైన మాట. బంధువులను మిత్రులను దూరం చేసుకోవడం వల్ల లక్ష్మణ లభించే సంపద విషం కలిపినటువంటి భోజనం లాంటిది, అటువంటి దాన్ని నేను అసలు ముట్టుకోను అన్నాడు. లాభాల కోసమో వ్యక్తిగత ప్రయోజనాల కోసమో అడ్డదారులు తొక్కేటటువంటి వ్యాపారవేత్తలకి ఉన్నతాధికారులకి అయోధ్యకాండ ఒక హెచ్చరిక చేసింది. సత్యమే వేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం అంటాడు. సిరి సంపదల దేవత అయినటువంటి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ సత్యాన్నే ఆశ్రయించుకొని ఉంటుంది. మనం గనక సత్యానికి దూరమైనావా ఆ లక్ష్మీదేవి కూడా మనకు దూరం అయిపోతుంది. జైలుపాలు బేలుపాలు అవుతున్నటువంటి మాజీ కుబేరుల యొక్క వైఫల్యాలకు కారణం ఇదే. మనం ఆలోచించి చూస్తే రామ కథ తెలియకపోవడం వల్ల కావచ్చు, ఈ నవతరానికి జీవితం పట్ల ప్రేమ అనేది ఉండటంలా, సమస్యలతో పోరాడే తెగువ కనిపించటంలా. ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా చావులోనే పరిష్కారాన్ని వెతుక్కుంటున్నారు. చేజేతులారా జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. దుర్లభమైనటువంటి మానవ జన్మ మనకు వచ్చింది, దాన్ని సార్థకత చేసుకోవటంలో నిద్రమాదత్వం మింగో చావును తెచ్చుకుంటున్నారు. అందుకనే దానికి ఒక్కరోజు ముందు కనీసం సంక్షిప్త రామాయణాన్ని తిరగేసిన తమ నిర్ణయం ఎంత మూర్ఖంతో కూడి ఉందో అర్థమైపోతుంది వాళ్ళకి. బతికుంటే ఏదో ఒక రోజు విజయాన్ని సాధించవచ్చు, అదే చావును ఎంచుకుంటే ఆస్కారం ఉండదు కదా అని హనుమ సుందరకాండలో తాను అనుకుంటాడు. ఈ సలహా రామాయణం ఇచ్చింది మనకి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విషాదాన్ని మనస్సులోకి రానివ్వకూడదు అనేటువంటి సలహా ఇస్తున్నాడు వాల్మీకి. ఎందుకని? విషాదం మహా దుర్మార్గమైంది. కోపంతో బుసలు కొడుతున్నటువంటి పాము అమాయకుడైనటువంటి పసివాడిని కాటువేసినట్లుగా విషాదం
అంత పెద్ద మనిషిని కూడా మింగిపారేస్తుంది అని బోధిస్తుంది రామాయణం. తల్లిదండ్రుల పట్ల దయలేనటువంటి పిల్లల్ని రాముడు రామబాణం లాంటి ఒక్క మాట చెప్పాడు వాళ్ళ విషయంలో. కన్న వాళ్ళని గౌరవించలేని వాళ్ళకి దేవుణ్ణి పూజించే అర్హత లేదు అన్నాడు. ఎంత గొప్ప మాటో చూడండి. ఆదికావ్యం రామాయణం ప్రాంతీయం, జాతీయం, అంతర్జాతీయ సాహిత్యాలకి మహోపకారం చేసింది. కేంద్ర సాహిత్య అకాడమీ అయితే రామాయణం ఆధారంగా వచ్చినటువంటి గ్రంథాల యొక్క వివరాలు కూడా సేకరించింది. వరుసగా పేర్లు రాసుకుంటూ వెళ్తే 2 సంపుటాలు ప్రచురించాల్సి వచ్చింది. అంటే రామాయణ గ్రంథాలే 1000కి పైగా ఉన్నాయి. వాల్మీకి అనుసరించి ఎంతమందో రాశారు. అనేక భాషల్లో, సుమారు 50 భాషల్లో రామాయణం అనువదించారు. జైనులు, బౌద్ధులు కూడా ఈ గ్రంథాన్ని కళ్ళకద్దుకుంటున్నారు. రామాయణంలో ఉండే తత్వ విచారాన్ని మరింత లోతుగా విశ్లేషిస్తూ రామ రహస్య ఉపనిషత్తు, సీతా ఉపనిషత్తు, అధ్యాత్మ రామాయణం అనేక గ్రంథాలు వెలువడ్డాయి. సీతారాములు నాయికలుగా ప్రాణం పోసుకున్నటువంటి నాటకాలు, చలనచిత్రాలు, జానపద గాథలు, వర్ణచిత్రాలు లెక్కలేనన్నున్నాయి. తెలుగు వాగ్గేయకారులైనటువంటి త్యాగయ్య, రామదాసు, తూము నరసింహదాసు, అన్నమయ్య వీళ్ళంతా కూడా తమ సంకీర్తనలతోటి రామ సార్వభౌముణ్ణి అర్చన చేశారు, పదార్చన చేశారు, తరించిపోయారు. వాల్మీకి రామాయణాన్ని గద్యంలాగా చదువుకోవచ్చు, లయబద్ధంగా కూడా పాడుకోవచ్చు అని వాల్మీకి మహర్షి తన శిష్యులైనటువంటి లవకుశులకు నేర్పించాడు. ఈ ఆదికావ్యమైన రామాయణం తర్వాత వచ్చినటువంటి కవులకు కూడా ఒక పెద్దబాల శిక్షలాగా ఉపయోగపడింది. అందుకేనేమో భోజ మహారాజ్ అంటాడు వాల్మీకిని మార్గదర్శి మహర్షి అన్నాడు. ఒక కథ చెబుతుంది అక్కడ. ఒక పులి పరిగెత్తుకుంటూ వేటగాడికి ఎదురొచ్చింది. దీంతో వేటగాడు భయంతో చెట్టెక్కాడు. అప్పటికే ఒక కొమ్మ మీద ఎలుగుబంటి ఉంది. సీతమ్మ చెప్పింది ఈ కథ యుద్ధకాండ చివర్లో. ఎలుగుబంటి అంది, నువ్వేం భయపడద్దు, నేను నీకే హాని చెయ్యను అన్నది. హామీ ఇచ్చింది ఎలుగుబంటి. వేటగాడు ఊపిరి పీల్చుకున్నాడు. వేటగాడు మన ఉమ్మడి శత్రువు, కిందకు దోసే అన్నది పులి. చూడండి, ఇద్దరికి ఆహారం వాడు అని. కానీ ఎలుగుబంటి ఆ మాట వినలా. కొద్దిసేపటికి ఎలుగుబంటి నిద్రలోకి జారుకుంటే అదే అదునుగా భావించి పులి అన్నది, ఓ వేటగాడా, ఆ ఎలుగుబంటిని నమ్మద్దు, ఇప్పుడేదో దానికి ఆకలి లేదు కాబట్టి నేను తినలేదు, ఆకలి అయిందంటే నిన్ను తినేస్తుంది, కాబట్టి దాన్ని కిందకు దోసేయి, అది తినేసి నేను వెళ్ళిపోతానంది. వేటగాడు నిజమేననుకున్నాడు. కిందకు దోసి పారేశాడు ఆ ఎలుగుబంటిని. మనిషిలోని కృతజ్ఞుడిని బట్టబయలు చేసే కథ ఇది, అమ్మవారు చెప్పింది. మరో కథలో రాజుగారు ఓ బ్రాహ్మణుడికి గోవుని దానం చేశాడు. అది కాస్త మందలో తప్పిపోయి రాజుగారి పశువుల శాలలో కలిసిపోయింది. మళ్ళీ ఆ రాజు దాన్నే మళ్ళీ మరొక బ్రాహ్మణుడు దానం చేశాడు. మొత్తానికి ఇద్దరు ఆ గోవు నాదంటే నాదని గొడవ పడ్డారు. న్యాయం కోసం రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఎన్ని రోజులు ఎదురు చూసినా రాజదర్శనం దొరకల. నిరాశతోటి ఆ రాజుగారికి శాపం పెట్టి వెళ్ళిపోయారు. అంటే పాలకులు ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండాలి అని ఈ కథ చెబుతోంది. గెలవక ముందు ఇంటింటికి తిరుగుతారు, గడప గడపకి తొక్కుతారు, గెలిచిన తర్వాత కనపడరు. ఇవాళ నాయకులు అట్లా ఉంది పరిస్థితి. అరణ్యవాస సమయంలో విల్లరంబులతో తిరుగుతున్నటువంటి రాముడికి సీత ఒక కథ చెప్పింది. ఆయుధం అనేది ఒక మహాప్రమాదకారి నాథ, మనస్సును క్రూరంగా మార్చేస్తుంది. పూర్వం ఒక ముని తీవ్రమైన తపస్సు చేసుకుంటూ ఉంటే అది చూసి ఇంద్రుడు తన పదవికి ముప్పొస్తుందని అనుమానం వచ్చింది. దీంతో మాయారూపంలో వెళ్ళి, స్వామి నేను పరదేశిని,
ఈ పదునైనటువంటి ఖడ్గాన్ని జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి, మళ్ళీ తిరుగు ప్రయాణంలో తీసుకుంటానన్నాడు. కాదనడానికి ఏ కారణం కనపడల మునీశ్వరుడికి. ఆయుధాన్ని తన కమండలం పక్కనే పెట్టుకున్నాడు. కానీ ఆయుధం చేతిలోకి రాగానే అతడి ఆలోచనలు మారిపోయినాయి. మొట్టమొదట మొక్కల్ని కొమ్మల్ని నరికాడు. ఆ తర్వాత జంతువుల ప్రాణాలు తీశాడు. దీంతో ఆలోచనలు పక్కదారి పట్టినాయి. క్రూరాత్ముడిగా మారిపోయాడు. మనుషులను కూడా చంపటం మొదలుపెట్టాడు. చివరికి చచ్చి నరకానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా వ్యక్తి ధర్మం నుంచి రాజధర్మం వరకు రామాయణంలో లేని విషయం ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు చెప్పే సూత్రాలు పైపై నీతి బోధలు మాత్రం కాదు, కేవలం ఆచరణాత్మకాలు. జీవితం అనే ప్రయోగశాలలో తానే ఒక గాజు గొట్టంలాగా మారిపోయి సత్య పరీక్షలకి ఎదుర్కొన్నాడు శ్రీరాముడు. అంతిమంగా సత్యమే గెలుస్తుందని నిరూపణ చేశాడు. కాబట్టే భారతీయులు రాముణ్ణి గుండెల్లో పెట్టుకున్నారు, రామాయణాన్ని నెత్తిన పెట్టుకున్నారు. రామాయణాన్ని దూరం చేసుకునే కొద్దీ రావణాసురుడికి దగ్గరవుతున్నట్లే మనం. క్రమక్రమంగా 10 తల మృగంలాగా మారిపోతున్నట్టే. జాగ్రత్త. గగనం గగనాకారం, సాగర సాగరోపమ, రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ అని ఒక అద్భుతమైన పోలిక. ఆకాశానికి ఆకాశమే సాటి. ఎందుకని ఆకాశాన్ని పోల్చడానికి మరొక వస్తువు లేదు. సముద్రాన్ని సముద్రంతోనే పోల్చాలి. రామరావణ యుద్ధాన్ని రామరావణ యుద్ధమే సాటి అన్నాడు. రామాయణానికి రామాయణమే సాటి. ఇది కూడా తెలుసుకోవాలి. రాముడంటే శుచి. మనస్సు శరీరము రెండూ పరిశుభ్రమే. సానుక్రోశ అన్నాడు, అంటే దయామయుడు. సమదుఃఖ అన్నాడు, ఇతరుల బాధల్ని పంచుకునే తత్వం కలిగినవాడు. అహింసాచ భూతానాం అన్నాడు, ఏ జీవికి హింస చేయనటువంటి వాడు. సత్యవాదిన్, నిత్యము సత్యమే పలికేవాడు. క్రియాపరహ, కర్తవ్యానికి ప్రాధాన్యం ఇచ్చేవాడు రాముడు. సమర్థ, సర్వసమర్థుడు. సారగ్రాహిన్, ఏ విషయాన్నైనా ఇట్లే ఆకళింపు చేసుకోగలిగినటువంటి వాడు. ధర్మస్య పరిరక్షిత, ధర్మాన్ని కాపాడేవాడు. సర్వసమహ, ప్రజలందరినీ సమానంగా చూసేవాడు. స్మితపూర్వభాషి అన్నారు. అబ్బా, చిరునవ్వుతో తానే ముందు సంభాషణ ప్రారంభిస్తాడు. నిత్యం ప్రశాంతాత్మ అన్నాడు, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. మిన్ను విరిగి మీద పడ్డా కూడా చలించడు. సముద్ర ఇవగాంభీర్యే అన్నాడు, సముద్రం అంతా గంభీర్యం కలిగినవాడు. ధైర్యేన హిమవానిచ అన్నాడు, హిమవంతుళ్లాగా ధైర్యవంతుడు అన్నాడు. అబద్ధం పలకనివాడు. అప్రమత్త, ఏమారుపాటు లేనటువంటి వాడు. అటువంటి రాముడి కథ, సీతమ్మ కథ, ఒక భక్తుడైనటువంటి ఆంజనేయుడు కథ, అన్నదమ్ముల కథ, ఇన్ని ఉన్నటువంటి శ్రీమద్ రామాయణాన్ని అందరం చదువుకుందాం. అందరం మన జీవితంలోకి అన్వయం చేసుకుందాం అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.